బాలీవుడ్ లో మొదలైన కాస్టింగ్ కౌచ్ దుమారం కాలీవుడ్ శాండల్వుడ్ మీదుగా టాలీవుడ్ కు చేరింది. మదన కామరాజులు బెండు తీయాలన్నదే సౌత్ ఇండస్ట్రీ డిమాండ్. 24 క్రాఫ్ట్స్ వెనుక పొంచి ఉన్న తోడేళ్ల ముసుగును తొలగిస్తేనే ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని ఏకకంఠంతో చెప్తున్నారు. అలాగే బాధితులు ఎవడో వేధించాడని ఏడుస్తూ కూర్చోకుండా కాలర్ పట్టి కడిగి పారేయాలని ధైర్యం చెప్తున్నారు. మాలీవుడ్ లో లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఏకంగా సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. మహిళలను వేధిస్తున్న మదన కామరాజులు అన్ని ఇండస్ట్రీలోని ఉన్నారంటున్న నటీనటుల సంఘాలు ప్రత్యేక కమిటీ వేసి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలంటూ కర్ణాటకకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ఫైర్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కన్నడ నటులు. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకురావాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతిపత్రం అందించారు. దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ఫైర్ సంస్థ ప్రారంభమైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు న్యాయ సహాయం అందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది తమిళ ఇండస్ట్రీకి చెందిన నడిగర్ సంఘం. ఇప్పటికే నియమించిన విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణకు NIAA GSICC పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగాను, సుహాసిని, ఖుష్బు సభ్యులుగాను వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని ఇండస్ట్రీ నుండి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేస్తారు. అదేవిధంగా బాధిత నటీమణులకు చట్టపరంగానూ సహాయం అందిస్తారు. బాధితులు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైన వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి కమిటీ తరపున సహకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక హేమ కమిటీ తరహాలో టాలీవుడ్ లోనూ కమిటీ రావాలంటూ యాక్టర్ సమంత ఇప్పటికే డిమాండ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటైన 2019 సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నెలకొల్పిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా WCC గ్రూప్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు శామ్. 2019లో ప్రభుత్వం నియమించిన కమిటీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీమణులు, హీరోయిన్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పరిశ్రమలో తమకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని సమంత కోరారు. ఆ రిపోర్ట్ బయటకు వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు లేకుండా చేయడానికి పాలసీలు రూపొందించవచ్చునన్నారామె. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై అక్కడి సర్కార్ నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనం రేపింది. తెరకెక్కని కేరళ కామ కథా చిత్రాలు బయటికి రావడంతో మాలీవుడ్ తలకిందులైపోయింది. మీటూ ఆరోపణల హీటు కేరళ సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. మలయాళ సినీ పెద్దలు తలెత్తుకోలేక, సమాధానం చెప్పుకోలేక రాజీనామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో మహిళా ఆర్టిస్టులను వేధించిన వాళ్లకు తప్పకుండా కఠిన శిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు నటుడు మోహన్ లాల్. దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు. మలయాళ నటి భావనపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనలో మలయాళ హీరో దిలీప్ పై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ లైంగిక దాడి వ్యవహారంలో కేరళ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో విజయన్ సర్కారు జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యురాలుగా సీనియర్ నటి శారద, రిటైర్డ్ IAS అధికారి వల్సల కుమారి ఉన్నారు. అనేక అంశాలు ఈ కమిటీ పరిగణలోకి తీసుకుంది. 295 పేజీల నివేదికలో కమిటీ సభ్యులు ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ బయట నుంచి మాత్రమే వెలుగులతో కనిపిస్తుందని, లోపల మాత్రం చీకటి, సంక్షోభమేనని నివేదిక మొదటి లైన్లోనే రాశారు జస్టిస్ హేమ. మహిళలపై లైంగిక వేధింపులు, శ్రమ దోపిడీ, అసభ్య ప్రవర్తన వంటివి మాలీవుడ్లో సాధారణమయ్యాయని తన నివేదికలో స్పష్టం చేసింది ఈ కమిటీ. రేప్, బెదిరింపులు, సెక్సీ కామెంట్స్ సహా మహిళలపై ఏకంగా 17 రకాలుగా వేధింపులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లో మలయాళ చిత్ర పరిశ్రమ నడుస్తోందని తన సుదీర్ఘ నివేదికలో కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను 4 ఏళ్ల క్రితమే సమర్పించినా అది వెలుగు చూడలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జస్టిస్ హేమ కమిషన్ తన నివేదికలో బయటపెట్టింది. సమాంత డిమాండ్ మేరకు సబ్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిర్గతం చేసి హేమ కమిటీలా ఓ కమిటీని నియమిస్తే తెలుగు తెర వెనుక తెగులు బయటకొచ్చే అవకాశం ఉంది.